నీటి విద్యార్థుల కోసం మద్దతుగా వచ్చినాము. బీఆర్ఎస్ లో పెట్టింది కదా, మళ్ళీ వాళ్ళకి మద్దతుగా వచ్చింది. ఎవరన్నా పెట్టని మాకు ఏంది సంబంధం, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరెవరైతే సభలో బాగా కనబడుతుంది కదా మీరు. అని వాళ్ళ సభలని కాదు, ఇప్పుడు ఎవరు పెట్టారు చెప్పండి? నీటి విద్యార్థుల కోసం ఎవరు పెట్టారు సభలు చెప్పండి? ఎవరు పెట్టారు చెప్పండి? అరే బిఆర్ఎస్ ఇవ్వని తప్పేముంది? నాకు అర్థం కావట్లే. ఏంటి ఒక పక్కనేమో బీజేపీ నిన్న స్టేట్మెంట్ చూసారా, మోదీ గారి యొక్క అర్ధరాత్రి స్టేట్మెంట్ ఏమనిపిస్తా ఉన్నది అది స్టేట్మెంట్ చూసి? ఇదంతా ఈ కపట ప్రేమలు వద్దు. ఎందుకంటే మోదీ పేరు రాసే ఒక విద్యార్థి చనిపోయాడు, స్వయంగా సూసైడ్ నోట్ రాసి. అసలు ఇక్కడ ప్రవళిక చనిపోయినట్టు అక్కడ కూడా ఒకరు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులు చనిపోతూనే ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు, పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఎక్కడ చూసినా అదే ఉంది కదా కథ. ఫస్ట్ అందుకే విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే పరిష్కారం అయిపోయినట్టు. మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? మరి ఏంది సొల్యూషన్ ఏంది అసలు? ఎందుకంటే మళ్ళీ ఒక విద్యార్థి ప్రిపరేషన్ డాక్టర్ కావాలనో, ఒక ఇంజనీర్ కావాలనో, ఒక ఎయిమ్ తోటి వాళ్ళ కుటుంబాలని దూరంగా ఉంచి ఎంతో ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకొని చదువుకున్న విద్యార్థులకు మీరు ఏం న్యాయం చేస్తున్నారు? లీకేజ్లు లీకేజ్లు లీకేజ్లు, ఏడబోయిన లీకేజ్లేనా? అసలు మీ ప్యాకేజ్ల కోసం ఆ లీకేజ్లు ఏంది? ఇదంతా పిల్లల భవిష్యత్ అంటే మీకు చులకనైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఫస్ట్ దీనికి తక్షణ పరిష్కారం అయితే అదే. ఒక మాట మీరు చెప్పాలి, ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడుతూ ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పోయి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వీళ్ళు ఎవరు రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి కూడా ధర్నా చేస్తాం. దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఇంటి ముందల అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లుందంటే వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు హామీలు ఇచ్చి వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, రక్తాలు వచ్చేటట్టు కొడతారు. మాకు రక్తం వస్తే మాత్రం రక్తం కాదంట. రాహుల్ గాంధీకి ఒక్కరోజు రక్తం వస్తేనే ఆయనది రక్తం అంట, మాదేమో రసం అంట. మనకు అర్థం కావట్లే. మీరు నిజంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ అయినందుకు కొడంగల్లో ధర్నా చేసిర్రు రేవంత్ రెడ్డి గారు, అంతే తప్ప నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం అయితే కాదుగా. మీరు చేసేది ఉంటే ఇంతకు ముందే చేసేటోళ్ళు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యారో అప్పుడు ధర్నాలకు ఎత్తుకున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు మీకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, వాళ్ళిద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆపోజిట్గా ఎప్పుడు చేయరు. ఎంతసేపటికి రాహుల్ గాంధీకి దెబ్బ తగిలింది. మరి మాకు తగిలిన దెబ్బలు రాష్ట్రంలో మాకు కూడా చాలా తగులుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి. ఈ 2 పదవులకు రాజీనామా చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ప్రత్యూష గారు మీరు ఏంది అనుకోకుండా ఇద్దరు కలిసి ఒకటేసారి ఇదే స్టేజ్లో తేలింది బీఆర్ఎస్ సభలో. మొన్న కూడా అక్కడ మీరిద్దరు ఆ స్టేజ్ పైన ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఒకటన్నా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో రాష్ట్రంలో మీరు చూసినట్టయితే ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ మేము కనిపిస్తున్నాం. నిరుద్యోగులు అంటే నిరుద్యోగుల సమస్యల గురించే కాదు, యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నిరుద్యోగుల్ని మిగతా వాళ్ళని అందరినీ ముంచుతుందో మేము గలమెత్తడానికి మేము పూనుకున్నాము. అందుకే మేము కనిపిస్తున్నాం ఎక్కడ చూసినా. మీకు ఏం డిమాండ్ చేస్తున్నారు బీజేపీ పార్టీని కానీ ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల మీ యొక్క ఒపీనియన్? ఒకటి అన్న, ఇమ్మీడియట్ రెసిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఎందుకో కూడా చెప్తాను నేను. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో 2 దద్దమ్మ పార్టీలే కూర్చున్నాయి అన్న. ఇప్పుడు ఈరోజు కూడా 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున మేము ఇక్కడికి వచ్చినాము. ఈరోజు కూడా మా వాళ్ళు ఈ సభకి సపోర్టుగా వద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేసినారు. ఈయనపై జంతర్ మంతర్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మరి ఇక్కడ ఏమవుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది? నేను యావత్ భారతదేశానికి సబ్ లోగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ టు ట్రస్ట్ రాహుల్ గాంధీజీ. హీ బిట్రేడ్ తెలంగాణ, he betrayed the farmers of Telangana, he betrayed the students of Telangana. आज ये ड्रामा मचा रहा है, I am requesting them not to trust. आज कोई भी हो, लाइक वो मोदी भी हो, नहीं तो वो राहुल गांधी भी हो, कोई भी हो, अगर कोई भी छात्रों की पीड़ा पे राजनीति करना चाहता है उनको देशद्रोही बोलते हैं, उनको गद्दार बोलते हैं. आज राहुल गांधी देशद्रोही है. ఈరోజు అనేది పిఆర్ స్టన్స్ చేస్తున్నారా, దాన్ని నమ్మొద్దు అని చెప్పి నేను అంటున్నాను. నమ్మొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా. మోదీ యొక్క వీడియో చూసినా రాత్రిలో వచ్చినటువంటి వీడియో ఏమన్నా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయి మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు రిజల్ట్స్ వచ్చి నిన్న ఢిల్లీలో ఏదైతే జరిగిందో యావత్ దేశం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఇప్పుడు మోదీ గారికి గుర్తొచ్చింది వీడియో రిలీజ్ చేయాలని చెప్పి. మరి ఇన్ని రోజులు మోదీ గారు ఎక్కడ పోయారు? ఏ ట్రిప్కి వెళ్ళారు? ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం, ఎవరైనా కనుక ఇటువంటి లీకేజ్లో పాల్పడితే కఠినమైనటువంటి శిక్షలు ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మోదీ గారికి నిన్న గుర్తొచ్చిందా? ఇన్ని రోజుల నుంచి గుర్తు రాలేదా? ఫాస్ట్ ట్రాక్ కోర్టునే ఏర్పాటు చేయాలనుకున్నాడువి 15 రోజుల నుంచి ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు మోదీ గారు అని అడుగుతున్నాను నేను. ఈరోజు మోదీ గారి మీద మాకు చాలా గౌరవం ఉందండి. సీరియస్లీ, నాట్ ఓన్లీ మోదీజీ, ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాయకులు రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద మాకు
చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా గౌరవం ఉంది. కానీ వీళ్ళు చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది మాకు. ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో కూడా ఇన్ని జరుగుతున్నాయి, నిరుద్యోగులు ఇంత మభ్యపెట్టి ఇంత బాధ పెడుతున్నారు, కేంద్రంలో కూడా మాకు ఇలా చేస్తే మేము అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకే ఈరోజు ఒక కొత్త జెన్జీ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ జెన్జీ ఉద్యమానికి భయపడే నేను మన మోదీజీ గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకో విషయం చెప్తాను. ఎవరైతే మన రాహుల్ గాంధీ నిన్న ఇమీడియట్ రెసిగ్నేషన్ అని అన్నారు, పార్లమెంట్లో డిస్కషన్ కోసం అని పిలిచినప్పుడు నువ్వు పార్లమెంట్కి వెళ్ళకుండా పార్లమెంట్ బయట ఎందుకు ఇంత హల్లామాచారా, ఎందుకు ఇంత గొడవలు చేస్తున్నావు? లోపలికి వెళ్ళి డిస్కషన్ చేయొచ్చు కదా. మన్మోహన్ సింగ్ గారి రెజ్యూమ్లో ఎన్ని పేపర్లు లీక్ అవ్వలేదన్నా? రాజస్థాన్లో 8 సార్లు పేపర్లు లీక్ అయినాయి. 2006 నుంచి 2024 వరకు ఎన్ని పేపర్లు లీక్ కాలేదు? అంతెందుకన్నా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష 6 కోట్లకు ఒక్కొక్క పోస్ట్ అమ్ముకున్నావు నువ్వు. మరి దాని గురించి ఎందుకు స్పందించలేదు? ఒక్కసారి కూడా వచ్చి మా గురించి లాఠీ దెబ్బలు ఎందుకు తినలేదని అడుగుతున్నాను నేను రాహుల్ గాంధీని. సో వీళ్ళందరికీ మేము కేవలం ఓట్ బ్యాంక్స్ లాగానే కనిపిస్తున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయిందో ఇప్పుడు వీళ్ళకి భయం అనేది స్టార్ట్ అయింది అన్ని ప్రభుత్వాలకి. సో ఈరోజు ఈ నీట్ విద్యార్థుల తరపున నిలబడడానికి కేటీఆర్ గారు వచ్చారు కాబట్టి ఈ సభని ఇంత పెద్ద ఎత్తున కండక్ట్ చేశారు. దానికి చాలా చాలా థ్యాంక్స్.